అలాగే నా పేరు మైత్ర వాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నవీన్ రామ్ సింగ్ ఒక క్లారిటీ వీడియో లాంటిది ఒకటి చేశాడు. సో అప్రాక్సిమేట్లీ 6 minutes 56 seconds వీడియో అయితే చేశాడు ఒకటి. సో దాంట్లో తను కొన్ని క్లారిటీ ఇచ్చాడు, కొన్ని క్లారిటీ ఇవ్వలేదు, కొన్నిటికి ఇంకా క్వశ్చన్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ ఎంటైర్ ఇష్యూలో అసలు తన తప్పేమీ లేదా అనే దానికైతే తను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో అసలు అంటే ఆ వీడియోలో ఉన్నదాన్ని బట్టి ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ యాక్చువల్గా ఆ వీడియోలో 2 మాటలు ఉన్నాయి. అంటే ఒకటి మనకు చూపించింది, ఇంకొకటి తను చెప్పింది. ఏంటంటే ఇప్పుడు ఆ పేరెంట్ ఏదైతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారో అదంతా కూడా చూపించారు కదా. సో అలాగే ఆ పేరెంట్ కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందని చెప్పిన మాట, తర్వాత తిను బాగానే హ్యాండిల్ చేశారని చెప్పిన మాట, తర్వాత ఈ అమౌంట్ బేసిక్గా ఇందులో అప్డేట్ అయిందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, చూపించాడు. అంటే ఫాదర్ మాట్లాడింది ఏదైతే ఉందో అదే చూపించారు. సో మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఇన్ఫ్యాక్ట్ ఇంపాక్ట్ గురువు ఏదైతే ఉందో ఆ అమౌంట్ని కూడా వేరే వాళ్ళకి వాడచ్చు అన్నట్టుగా అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మనకు ఆ పేరెంట్ చెప్పిన మాటల్ని బట్టే కదా. సో ఇదంతా మనకు చూపిస్తోంది. కానీ మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఆ పేరెంట్ చెప్పిన వేరే మాటలు మటుకు అబద్ధం, ఎవరో కావాలని అలా చెప్పిస్తున్నారని చెప్పి అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్ చెప్పింది నిజమైతే అక్కడ చెప్పింది నిజమే అవ్వాలి. ఒకవేళ అక్కడ చెప్పింది అబద్ధమైనట్టయితే ఇక్కడ చెప్పింది అబద్ధమే అనుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఇంపాక్ట్ గురువులో వేరే ఏవైతే కాస్ట్లు ఉంటాయో వాటిని కూడా అప్డేట్ చేశారు. యాక్చువల్గా వేరే కాస్ట్లను కూడా చాలా క్లియర్గా అప్డేట్ చేశారు. సో వాటన్నింటినీ కలుపుకుంటే అది కూడా దగ్గర 2 కోట్ల రూపాయల వరకు అవుతుంది. సో అది మరి వాటి పరిస్థితి ఏంటి? వాటిని మరి ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేస్తారా? వాటిని ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ చేస్తారా? అది ఏంటనేది ఐడియా లేదు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా విజయవాడలోని వేరే అబ్బాయి కోసమే కనుక ఉపయోగించినట్టయితే, అండ్ ఇదంతా కూడా తిను బేసిక్గా చెప్తున్న మాట ఏంటి? ఇది కృష్ణాని సేవ్ చేయడానికి 2 రోజుల ముందే తీసుకున్న నిర్ణయం అని చెప్తున్నాడు విజయవాడ అబ్బాయి గురించి. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే అది స్టార్టింగ్ నుంచే పెడితే అయిపోయింది కదా. సో స్టార్టింగ్ నుంచి 9.5 పెట్టి సడన్గా ఎందుకు 11.5 పెట్టాలి? అండ్ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది నవీన్ రామ్ సింగ్. అది తను ఈ వీడియో చూస్తాడో లేదో నాకు తెలియదు. ఈ వీడియోని వీలైతే తన వరకు షేర్ అయ్యేలాగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక పెద్ద క్వశ్చన్ ఉంది నాకు నవీన్ రామ్ సింగ్కి. అదేంటంటే, ఇప్పుడు తనకు అందుకే మెసేజ్ కూడా చేశాను. ఇఫ్ ఇన్ కేస్ తను రెస్పాండ్ అయితే నేను తనతోనే మాట్లాడతాను కూడా. తన నెంబర్ కూడా నాకు దొరికింది, తనతో కూడా మాట్లాడతా. కానీ డైరెక్ట్గా నేను కాల్ చేయట్లేదు, ఎందుకంటే నేను మెసేజ్ చేసి తను ఓకే అంటే నేను కాల్ మాట్లాడతాను, లేదంటే లేదు. సో ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ బేసిక్గా 9.5 నుంచి 11.5కి మార్చింది ఏ రోజో తెలుసా? ఎగ్జాక్ట్గా తను ఒక పెద్ద యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యాడు. ఒక పెద్ద యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యి ఆ పెద్ద యూట్యూబర్తో ఒక వీడియో అనేది చేయించే ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ అనుకున్నదంతా కూడా అయిపోతుంది, పాజిటివ్గా అయిపోతుంది యాక్చువల్లీ. ఓకే, సో అంతా అనుకున్నదంతా అవుతోంది. సో ఆ వీడియో యాక్చువల్గా పడాలి ఆ రోజు. సో ఆ రోజు పడుతుంది అన్న ఉద్దేశంలో, సో ఆ పెద్ద యూట్యూబర్ ఆ వీడియో కనుక పెట్టినట్టయితే సో చాలా పెద్ద మొత్తంలో డొనేషన్స్ వస్తాయన్న నమ్మకంతో ఆ రోజు బేసిక్గా 2 కోట్లు పెంచాడు. సో అంతకుముందు ఎందుకు లేదు? ఇప్పుడు నిజంగా ఒకవేళ ఇద్దరు పిల్లలకి సహాయం చేయాలన్న ఉద్దేశం కృష్ణాని సేవ్ చేయడానికి 2 రోజుల ముందే అనుకున్నట్టయితే, 2 రోజుల ముందే నిర్ణయం తీసేసుకున్నట్టయితే, ఒకవేళ నిజంగా అది ఎందుకని స్టార్టింగ్ నుంచి 11.5 crore పెట్టలేదు? 9.5 crore ఎందుకు పెట్టి సడన్గా 2 కోట్లు ఆ యూట్యూబర్ వీడియో పెడతానన్న రోజు ఎందుకు పెట్టాలి? ఆ యూట్యూబర్ ఎవరనేది నేను ఇప్పుడు ప్రస్తావించను. దాని గురించి నవీన్కే అర్థమవుతుంది, నవీన్కి ఒక క్లారిటీ వస్తుంది బేసిక్గా. సో ఎందుకని ఆ రోజు చేయాలి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ నా నుంచి అయితే మటుకు. ఎందుకంటే జెన్యున్గా పేరెంట్స్కి చెప్పి మరీ చేశానని చెప్పి కూడా చెప్తున్నాడు. పేరెంట్స్కి ఆల్రెడీ దీని గురించి చెప్పానని చెప్తున్నాడు. మరి అది బాండ్ పేపర్లో ఉందో లేదో మనకు తెలియదు. బాండ్ పేపర్లో దాని గురించి ఉండకపోవచ్చు మోస్ట్లీ. సో ఏదైతే ఆ ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ నుంచి డబ్బులు వస్తాయో వాటిని మటుకు వాడాలని చెప్పి మేబీ బాండ్ పేపర్ మీద చేయించి ఉండొచ్చు. ఒక 100 రూపాయల బాండ్ పేపర్ అయితే ఉంది. బట్ ఆ బాండ్ పేపర్లో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయనేది అయితే మనకు చూపించలేదు ప్రస్తుతానికైతే. సో ఆ పేరెంట్తో మాట్లాడాను అనేది ఏదైతే చెప్తున్నాడో, సో బేసిక్గా ఆ అబ్బాయికి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ చెప్పానని చెప్తున్నాడు కదా. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ ఆ బాండ్ పేపర్లో ఉంటే పర్లేదు. ఒకవేళ దానికి సంబంధించిన రిటర్న్ స్టేట్మెంట్ అంటే రిటర్న్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో రిటర్న్గా అది కనుక లేకపోయినట్టయితే, అంటే ఈ విజయవాడ అబ్బాయికి కూడా ఇవ్వాలి అన్న మాట ఏదైతుందో అది కనుక, అంటే ఎడిషనల్గా వచ్చిన అమౌంట్ని, ఎక్స్ట్రా అమౌంట్ని ఇవ్వాలి అని కనుక రాసి లేకపోయినా, అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమనంటే, మీరు బేసిక్గా
మీరు అంటే బంగారము, ఇల్లు, స్థలము ఏదో అమ్మేస్తానన్నారు కదా! ఒకవేళ అవేమి అమ్మాల్సిన అవసరం లేకుండా డబ్బులు గనక సెట్ అయినట్టయితే, మీరు మీ స్థలాన్ని అమ్మేసి, వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయించాల్సి ఉంటుంది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పానని చెప్పి కూడా చెప్తున్నాడు. సో, ఇది పక్కన పెడితే ఇది కూడా యాక్చువల్‌గా ఉండాలి ఆ స్టాంప్ పేపర్‌లో, ఆ బాండ్ పేపర్‌లో. కానీ ఒకవేళ ఇది పక్కన పెడితే, అట్‌లీస్ట్ ఆ అబ్బాయి గురించి ముందే చెప్పాను అన్న మాట ఏదైతే ఉందో, అది అంటే లైక్ ఇప్పుడు 9.5 crore కాకుండా ఇంకా ఎక్కువ గనక వచ్చినట్టయితే, ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఈ విజయవాడ అబ్బాయికి వినియోగించాల్సి ఉంటుంది మీరు తప్పకుండా. మీరు స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం వాడుకోవడానికి వీలు లేదని చెప్పి, ఆ స్టాంప్ పేపర్‌లో, ఆ బాండ్ పేపర్‌లో ఉందా లేదా? సో, అదొక క్లారిటీ కావాలి. ఒకవేళ అది లేదనుకోండి ఆ బాండ్ పేపర్‌లో, అప్పుడు ఇతను చెప్పింది మటుకు ఎందుకు నిజమని నమ్మాలి? సో, ఇతను చెప్పింది అబద్ధమయ్యే అవకాశం ఉంది కదా! సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్. అలా కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పేరెంట్స్ చెప్తున్న మాట అబద్ధం అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు, ఇతను చెప్పింది కూడా అబద్ధం అవ్వడానికి అవకాశం ఉంది కదా! సో, అలాగే రాయల్ మేక్ రమణ గారు కావచ్చు, లేదంటే పల్సర్ బైక్ రమణ గారు కావచ్చు, వీళ్ళిద్దరి విషయంలో కూడా ఏదైతే పేరెంట్స్ చెప్పారో, ఆ మాట నిజం కాదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో, పేరెంట్స్‌తో ఎవరైనా బలవంతంగా చెప్పిస్తున్నారే అనుకుందాం పోనీ. తిన వెర్షన్‌లో ఉన్నట్టుగానే. బట్ నిజంగా తన కొడుకు ప్రాణాలను కాపాడడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెల్ప్ అయిన ఒక ఇన్‌స్టాగ్రామర్, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అతని గురించి ఒక పేరెంట్ ఎందుకని అబద్ధం ఆడతారు? ఎంత వేరే వాళ్ళు చెప్పమంటే మటుకు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మనిషికి కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండి తీరుతది. ఖచ్చితంగా ఏ మనిషికైనా ఎంత నరరూప రాక్షసుడు లాంటోడికైనా సరే కృతజ్ఞత అనేది ఉంటది. అది ఎంత క్రూర జంతువులకు కూడా ఉంటది. వాటిని గనక మనం కాపాడినట్టయితే. లేదంటే ఏదైనా వేరే జంతువు వాటికి గనక హెల్ప్ చేసినట్టయితే ఆ జంతువుకి మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తాయి. సో, అలా ఉంటది. సో, ఆ తల్లిదండ్రులు బేసిక్‌గా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రాణాలు, ఆ కృష్ణ ప్రాణాలు కాపాడబడింది 90% బేసిక్‌గా నవీన్ రామ్ సింగ్ వల్లే. నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే తను చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే అవేర్‌నెస్ క్రియేట్ చేశాడు. అందరితో మాట్లాడాడు. అందరితో మాట్లాడించాడు. పెద్ద పెద్ద వాళ్ళ వరకెళ్ళాడు. సో, అంతా కూడా జరిగింది. సో, తను చేశాడు. 80-90% తన హస్తం ఉంది ఆ అబ్బాయి బతకడంలో. కానీ అలాంటప్పుడు అంటే అలాగా అంత భారీ స్థాయిలో హెల్ప్ అయిన ఒక వ్యక్తి గురించి ఏ తండ్రైనా, ఏ తల్లిదండ్రులైనా ఎందుకు అబద్ధం చెప్తారు? ఎంత వేరే వాళ్ళు చెప్పమంటే మటుకు. సో, అదొక క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో, ఇది ఇక్కడ పోనీ తిన సైడ్ ఈ లాజిక్ మిస్ అయింది అనుకుందాం పోనీ. అండ్ ఆ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా క్వెషన్ మార్క్ ఉంది. వాళ్ళేమంటున్నారు? మేము బెంగుళూరుకి ట్రీట్మెంట్ కోసం వచ్చామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా బెంగుళూరుకి ట్రీట్మెంట్ కోసమే కనుక వచ్చినట్టయితే, నవీన్ రామ్ సింగ్‌తో మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నవీన్ రామ్ సింగ్‌తో మాట్లాడట్లేదు. అది అర్థమవుతోంది కదా! అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. నవీన్ రామ్ సింగ్‌కి వాళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ కట్ అయింది. అది ఏ కారణం చేత కట్ అయింది? ఎవరి వల్ల కట్ అయింది? ఎందుకు కట్ అయింది? అనేది మనకు తెలియలేదు ఇంకా ప్రస్తుతానికి. సో, నవీన్ రామ్ సింగ్‌కి వాళ్ళకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిందంటే, ఎవరో మేబీ కొంచెం అలా చేయిస్తుండొచ్చు. కానీ అలా కట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తది? ఒకటి. రెండోది నవీన్ రామ్ సింగ్‌ని బ్యాడ్ చేస్తే ఏమొస్తది? ఇక్కడ బేసిక్‌గా మనీ గురించి మాట్లాడుతూ కొంతమంది ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. అదేంటంటే, ఇద్దరూ బేసిక్‌గా డబ్బులు దోచుకోవడానికి ట్రై చేసినోళ్ళే. ఇద్దరిది బేసిక్‌గా స్క్రిప్టే అంటారు. ఎందుకంటే మనీ బేసిక్‌గా వైజాగ్‌లో ఉన్న వ్యక్తి ఎళ్లి విజయనగరంలో బండి కొనడం, ఫస్ట్ రైడ్ వీళ్ళది పడడం, బాబుని ఎత్తుకోవడం, ఇలా చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా స్క్రిప్ట్ అని చెప్పి కొంతమంది అభిప్రాయపడతారు. అలాగే తిన విషయంలో కూడా చాలా స్క్రిప్ట్. నవీన్ రామ్ సింగ్ చేసినవి కూడా చాలా వరకు స్క్రిప్ట్ అని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు. సో, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలోని కూడా ఇదంతా కూడా ఏంటంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళు కూడా కావాలనుకున్నారు ఇందులోంచి. కానీ వాళ్ళకి రాకపోయేసరికి ఇలా చేశారని ఒక మాట ఉంది. ఇంకొక మాట కూడా ఉంది. అదేంటంటే వాళ్ళు జెన్యూన్‌గా సపోర్ట్ చేశారు. ఈ మనీ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా జెన్యూన్‌గా సపోర్ట్ చేశారు. తర్వాత తిను ఇలాంటి వాడని తెలిసి దూరం పెట్టారు. సో, అందుకని బేసిక్‌గా పేరెంట్స్‌కి కూడా తన నిజ స్వరూపం ఏంటో చెప్పి దూరం పెట్టారు. ఇలాంటి ఒక ఎలిమెంట్ కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ కూడా ఉంది. సో, ఇప్పుడు ఆ పేరెంట్స్ బెంగుళూరులో ఉంటే ఉన్నారు. ఓకే. నేను కాదనట్లే. ఎక్కడైనా ఉండని. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. ఆ అబ్బాయికి ఏవో టెస్టులు చేస్తా అన్నారు. అదంతా ఉంది వేరే విషయం. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఎందుకు వాళ్ళైనా సరే అసలు ఒక్క పర్సెంట్ కూడా నవీన్‌తో కమ్యూనికేట్ చేయట్లేదు? సో, అదొక క్వెషన్ మార్క్ అయిపోయింది ఇక్కడ. సో, కమ్యూనికేషన్ అనేది జరగాలి. కమ్యూనికేషన్ జరగకపోతే కుదరదు. అండ్ బేసిక్‌గా ఇంపాక్ట్ గురువుకి కూడా అట్‌లీస్ట్ ఇండియా వైడ్‌గా ఏమంటారు కొంతమంది టీమ్ లాగుండి, వాళ్ళని ఎవరో ఒకరు హ్యాండిల్ చేస్తూ ఉండి, కావాలంటే ఇంపాక్ట్ గురు డొనేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 0.2% ఎంతో వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అన్నట్టు కట్ చేసుకొని అయినా చేయొచ్చు. స్టాఫ్‌ని మెయింటైన్ చేసి ప్రాపర్‌గా.
సో ఇండియాకి కొంతమంది స్టాఫ్ ఉండి వాళ్ళు ఇలాంటి వాటికి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఏమొస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. లేదంటే వీళ్ళు కనుక్కోండి అని చెప్తుంటే అది కూడా క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ చెప్పేది ఒక వెర్షను, సో బయట ఉన్నది ఇంకొక వెర్షన్. చాట్‌జీపీటీలో కూడా బేసిక్గా వాడచ్చు అని చెప్తోంది, వేరే వాళ్ళకి కావాలనుకుంటే వాడుకోవచ్చు అని చెప్తుంది. కానీ జెన్యూన్గా అది అంటే అనుకున్నంతలా చేయగలుగుతారా? అది మాటల్లో చెప్పినంత ఈజీనా? అది ఎవరైనా చేసి చూపిస్తే బాగానే ఉంటుంది, బట్ ఇప్పటివరకైతే ఎవరు అలా చేయలేదు కదా. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ పోనీ అలాగని ఇప్పుడు తినని నమ్మిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదే. ఇప్పుడు తినని నమ్మిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఎవరు ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తిని నమ్మిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నా దృష్టిలో రాయల్ మేక్ రమణ గారు కావచ్చు, లేదంటే పల్సర్ బైక్ రమణ గారు కావచ్చు, ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. రాయల్ మేక్ రమణ గారి వీడియోలు అయితే నేను చాలా చూసాను, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి అర్థమవుతుంటుంది కూడా స్పష్టంగా. సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా అతన్ని నమ్మి ముందుకు వచ్చినప్పుడు, ఇంకా చాలామంది వచ్చారు, బట్ చెప్తున్నా కొంతమంది పేర్లు చెప్తున్నాను నేను అంతే. సో వాళ్ళందరూ ముందుకు వచ్చినప్పుడు ఇతగాడు నిజంగానే అంత పెద్ద స్కామరా, నిజంగానే అంత పెద్ద దారుణం చేశాడా అంటే నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఇది నిజమైనట్టయితే చిన్నపిల్లాడి పేరు పెట్టుకొని ఆ పిల్లాడికి వచ్చిన డబ్బుల్ని, ఈవెన్ రమణ గారు కావచ్చు, అంటే రాయల్ మేక్ రమణ కావచ్చు, రెండు పల్సర్ బైక్ రమణ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇచ్చిన డబ్బులన్నీ కూడా నేను ఇప్పించానని చెప్పి నిజంగా తీసుకున్నట్టయితే అది ఎంత క్రూరమైన లక్షణం అంటే అంత క్రూరమైన లక్షణం. అది ఒక మనిషిలో ఉండకూడని లక్షణం. అది అతనిలో ఉన్నట్టు. ఓకే, ఒకవేళ అది నిజమైనట్టయితే, కానీ అది నిజమా కాదా? సో వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇవన్నీ కూడా అర్థం కాని ఒక మిస్టరీ అయిపోయింది అనమాట. సో ఇతను బేసిక్గా ఇంతకుముందు ఏవైతే చేశాడో వాటి గురించి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను యాక్చువల్గా బీచ్ రోడ్డుకి వెళ్ళాను, నాకు ఆ అబ్బాయి కనబడలేదు, నాకు ఆ గాంధీ తాత అబ్బాయి కనబడలేదు నాకు. సో నాకు ఒకవేళ అబ్బాయి కనుక కనబడి ఉంటే మేబీ ఆ అబ్బాయిని కూడా అడుగుతున్నామో నేను, నిజమేనా ఇదని చెప్పి. ఎందుకంటే ఆ గాంధీ తాత అబ్బాయి గురించి కూడా చాలా మాటలు వస్తున్నాయి. ఎందుకంటే పోనీ వైజాగ్ క్రియేటర్సే చెప్పారు నాకు, పోనీ ఎవరో కాదు, పోనీ విజయనగరం క్రియేటర్స్ ఇంకెవరో కాదు, వైజాగ్ క్రియేటర్సే చెప్పారు. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అడిగితే ఒకరోజు ఏరా ఇక్కడ ఉన్నావు, చదువుకోవట్లేదా అంటే, లేదన్నా మాకేం ఇవ్వలేదన్నా, ఆయనే తీసేసుకున్నాడు వచ్చిన డబ్బులన్నీ కూడా, మరి నా వల్లే వచ్చే కదా అని చెప్పి ఆయన పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. ఆ మాట ఆ పిల్లాడిలో ఎలా వస్తుంది? ఇద్దరు అన్నదమ్ముడు, ఇద్దరు గాంధీ తాత బొమ్మ వేషాలే వేస్తుంటారు. సో వాళ్ళకి ఆ మాట ఎలా వస్తుంది? సో నేను అనేది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో జరిగింది, ఆ పాతవన్నీ కూడా తిని రిమూవ్ చేసేయడం. సో అక్కడ ఏదో జరిగే ఉండొచ్చు. ఆ తారు కూడా బేసిక్గా ఫస్ట్ తారు ఏదైతే ఉందో అది బేసిక్గా ఈ గాంధీ తాత అబ్బాయి ఉన్నాడు కదా, సో తన నుంచి వచ్చిన డబ్బులు అంటున్నారు. సో ఇలాగ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది ఇష్యూ, చాలా వరకు వెళ్తోంది మొత్తం అంతా కూడా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు తను నిజంగా ఇంత పెద్ద మిస్టేక్ చేశాడా? నిజంగా తెలియకుండా ఉంది, అది అర్థం కాకుండా ఉంది. పోనీ తినేనా క్లారిటీ ఇస్తున్నాడా అంటే లేదు. ఆ క్లారిటీ కూడా అది ఎలా ఉందంటే, లైక్ ఇప్పుడు ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి, సరే రెస్పాండ్ అవుదాం, ఏదో బేసిక్గా పైన అలా మాట్లాడి వెళ్ళిపోదాం అన్నట్టే ఉంది. అది ఇన్డెప్త్గా మాట్లాడినట్టయితే లేదు. మేబీ తను చెప్తున్నట్టుగా ఆ అబ్బాయి ఒక ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత మేబీ మాట్లాడతాను అన్నట్టుగా చెప్పాడు కదా. సో మేబీ అప్పటి వరకు ఆగుతున్నాడేమో, పూర్తి డీటెయిల్స్ అప్పుడు చెప్దాం అన్నట్టుగా. కానీ ఈలోపు ఎన్ని స్పెక్యులేషన్స్ పెరుగుతాయి, ఎన్ని క్వశ్చన్ మార్క్స్ పడతాయి, ఎన్ని జవాబు దొరకని మిస్టరీలు మిగులుతాయి ఇక్కడ. సో అది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, అకౌంటబిలిటీ అనేది పేరెంట్స్ నుంచి ఉండాలి, తిన సైడ్ నుంచి ఉండాలి అనేది ఒక వెర్షన్ ఉంది. కానీ ఇద్దరు సైడ్ నుంచి అకౌంటబిలిటీ లేదు కంప్లీట్గా చెప్పాలంటే. ఇప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా 100% అకౌంటబిలిటీ లేదు. వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి, కానీ వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గురించి ఇప్పుడు వీడియోలు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు అంటున్నారు. పేరెంట్స్ని క్వశ్చన్ చేయకపోతే అసలు ఇదంతా మొదలైందే వాళ్ళ దగ్గర నుంచి కదా. ఆ అబ్బాయి పేరెంట్స్ వాళ్ళ నుంచే మొదలైందే వాళ్ళ దగ్గర నుంచి అయినప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, వాళ్ళని మాట్లాడద్దు అంటే ఎలాగా? అసలు పేరెంట్స్ బేసిక్గా ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళ దగ్గర పేరెంట్స్ చెప్తున్నది ఒకటి, ఇక్కడ తిను చూపించిన దాంట్లో ఇంకొకటి కనబడుతుంది. మనకి రకరకాల ఎలిమెంట్స్ కనబడుతున్నాయి, చాలా ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఎవరి చుట్టూ లింకప్ చేస్తున్నారంటే పేరెంట్స్ చుట్టే. ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన ఒక మాట నమ్మమని ఈయన, ఒక మాట నమ్మద్దని చెప్తున్నాడు ఈయన నవీన్ రామ్ సింగ్. సో ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అనేది పేరెంట్స్ కదా చెప్పాలి. సో పేరెంట్స్ చెప్పాలంటే ఎలాగా? కాకపోతే ఒకటి, ఇప్పుడు వాళ్ళని కొంచెం ఫ్రీగా వదలాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ బాబుకి ట్రీట్మెంట్ చేయించే పనిలో ఉన్నారు కాబట్టి అందులో తప్పేం లేదు, అది వాస్తవం. సో బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తే బెటర్ నన్ను అడిగితే. అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ కూడా చెప్తామని చెప్తున్నారు. అండ్ మిగిలిన డబ్బులు ఏం చేయమంటారో మీరే చెప్పండి, అలా చేస్తామని చెప్తున్నారు. బట్ ఆ మిగిలిన డబ్బు ఎంత,
అది క్యాష్ రూపంలో వచ్చిన దాంట్లో మిగిలింది ఎంత, ఇందులో మిగిలింది ఎంత, అసలు నిజంగా మిగులుతుందా లేదా? బేసిక్గా ఇప్పుడు ఇంపాక్ట్ గురు ఏదైతే ఉందో దానికి వచ్చే డొనేషన్స్ అన్నీ ఆగిపోయాయి, చాలా వరకు ఆగిపోయాయి డొనేషన్స్. ఫర్దర్గా ఇంకెవరైనా ఏదైనా పెట్టినా కూడా అసలు చేసే అవకాశమే కనబడట్లేదు. బికాజ్ ఇది బేసిక్గా ఎవరైతే ఆ కోర్ ఆడియన్స్ ఉంటారో, ఈ హెల్పింగ్ నేచర్ ఉన్న ఆడియన్స్, వాళ్ళందరికీ రీచ్ అయిపోయింది ఆల్రెడీ ఇష్యూ. సో ఇష్యూ బేసిక్గా వాళ్ళకి రీచ్ అయిపోయి వాళ్ళ మైండ్లో ఆల్రెడీ దీని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అంటుంది కూడా నాకు ఎందుకో, అంటే ఇది నవీన్ రామ్ సింగ్ చెప్పకూడదు అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే తన మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తను వాటిని కంప్లీట్గా ప్రూవ్ చేయకుండా, కంప్లీట్గా సాల్వ్ చేయకుండా, కంప్లీట్గా క్లోజ్ చేయకుండా తను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ పైన మాత్రమే దాని గురించి డిస్కస్ చేస్తూ ఇవి కంటిన్యూ చేయకండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి అంటున్నారు. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి అంటే ఎలా? సో నెగిటివిటీ కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాజిటివా నెగిటివా అనేది జరిగిన పరిస్థితులు, పరిణామాలు డిసైడ్ చేస్తాయి. సో ఇక్కడ జరిగిన పరిస్థితులు, జరిగిన పరిణామాలు బేసిక్గా నెగిటివ్గా ఉన్నాయి. సో దానికి ఒక 100% కన్క్లూషన్ ఇవ్వాలి, బట్ అలా ఇవ్వట్లేదు కదా. ఏమనంటే బాబుకు ట్రీట్మెంట్ అయిన తర్వాత చూద్దాం అంటున్నారు. సో 100% ఏమంటారు క్లారిటీ ఇవ్వకుండా ఇట్లా ఒక పైన చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి అంటే ఎలా? ఎవరైనా సరే దీని గురించి డిస్కషన్ ఇంకా జరుగుతోంది, ఇంకా డిస్కస్ చేస్తారు దీని గురించి. సో ఇక్కడ ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది 100%. అది నవీన్ ఇప్పుడు చేసిన ఈ వీడియోలో కూడా ఏం లేదు, కరెక్ట్గా మాట్లాడుకుంటే ఇంకా చాలా క్వశ్చన్లు మిగిలిపోయాయి. నాదొక స్ట్రాంగ్ క్వశ్చన్ ఉంది, ఇది బేసిక్గా ఎక్కడా కూడా డిస్కషన్కి రాని పాయింట్. ఇది నేను ఇందాక క్వశ్చన్ చేసింది వీడియో స్టార్టింగ్లో, ఎక్కడా డిస్కషన్కి రాని పాయింట్, చాలా పెద్ద పాయింట్ అది. నేను ఆ పేరు ఎందుకు చెప్పట్లేదంటే పేరు వద్దు, అది నవీన్ మాట్లాడితే అప్పుడు మాట్లాడదాం, అప్పటి వరకు నేనైతే పేరు బయట పెట్టాలనుకోవట్లా. సో ఆ యూట్యూబర్ బేసిక్గా వీడియో పెడతాను అన్న టైంకి ఎందుకని 2 కోట్లు పెంచారు అంటే ఏ ఉద్దేశంతో? అంటే ఆ వ్యక్తి పెడితే ఇంకొచ్చేస్తాయనా, ఆ 2 కోట్లు వచ్చేస్తాయనా, లేదంటే ముందు నుంచి ఎందుకు పెట్టలేదు? ఒకవేళ ముందు నుంచి అనుకున్నట్టయితే ముందు నుంచి ఇందులో 11.5 కోట్లు పెడుతున్నాం, 9.5 ఈ అబ్బాయికి, 2 కోట్లు వేరే అబ్బాయికి అని ఎందుకు పెట్టలేదు? డాలర్ కన్వర్షన్ రేటు కూడా డెఫినెట్గా అబద్ధమే. ఎందుకంటే డాలర్ కన్వర్షన్ రేటు గురించి ఇనీషియల్గా చెప్పారు, తర్వాత ఈ పాయింట్ పట్టుకొచ్చారు, కానీ ఇనీషియల్గా ఎవరికి ఈ మాట చెప్పలేదు. డాలర్ కన్వర్షన్ రేటుకి ఎంత అవుతుంది అసలు? ఈ ఇంపాక్ట్ గురువు దాంట్లో వచ్చిన దాంట్లో డాలర్ కన్వర్షన్ రేట్ అసలు అంత మ్యాండేటరీయా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. సో ఇప్పుడు 2.5 రూపీస్ పెరిగింది మహా అయితే, ఈ ఇన్సిడెంట్ మొదలైన తర్వాత ఇప్పటికి 2.5 రూపీస్ పెరిగింది. సో ఆ లెక్కను చూసుకుంటే ఈ మొత్తం 9.5 crores ఎంత మొత్తం అమెరికన్ రెవెన్యూ? అది ఇంపాక్ట్ గురువు వాళ్ళ దగ్గరైనా ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళ నుంచి డేటా తీసుకొని వచ్చి పెట్టారా? మాకు పెట్టలేదు. సో ఇంపాక్ట్ గురువు వాళ్ళ దగ్గర నుంచి అది తేకుండా ఎంత డాలర్ రేటు, ఎంత ఫారెన్ అమౌంట్ వచ్చింది, ఎంత ఫారెన్ డొనేషన్స్ వచ్చాయి, సో వాటికి ఎంత డాలర్ రేట్ కావాలి అది చూసుకోవాలి కదా. ఇప్పుడు 9.5 కోట్లు 2 కోట్లే వచ్చింది అనుకోండి అబ్బా, 2.5 రూపీస్ per crore అంటే 2,50,000, అంటే 2,50,000 రూపాయలు కనుక చూసుకుంటే అప్పుడు 5 లక్షలు సరిపోతుంది అంతే. 5 లక్షలు అడ్జస్ట్ చేస్తే సరిపోద్ది, 9,55 lakhs చేస్తే సరిపోద్ది. సో డాలర్ రేట్ ఎందుకు వచ్చింది? డాలర్ రేటు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సో డాలర్ రేటు కారణంగా పెట్టామన్న మాట మొదట వచ్చింది కదా, మరి అది ఎందుకు ఇప్పుడు రావట్లేదు? డాలర్ రేటు గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా పోనీ 9.5 కోట్లు వీళ్ళకి, 2 కోట్ల అబ్బాయికి అయినట్టయితే మరి వాట్ అబౌట్ డాలర్ రేటు? సో డాలర్ రేటు కారణంగా ఏదైతే అమౌంట్ తగ్గుతోందో అది ఎవరిస్తారు? అది ఇందులోంచి ఇస్తారా, లేదంటే వేరే దగ్గర నుంచి తెస్తారా, లేదంటే వాళ్ళు ల్యాండ్ అమ్ముతారా, లేదంటే ఏంటి? ఇప్పుడు ఆ విజయవాడ అబ్బాయికి 2 కోట్లు ఇస్తారంటున్నారు. ఆ 2 కోట్ల అమౌంట్ కూడా బేసిక్గా పూర్తి స్థాయిలో ఆ అబ్బాయికి అవసరమా? ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి అసలు ఎంత కావాలి? ఆ అబ్బాయిని కాపాడదామని అంటున్నారు. మంచిదే, నేను కాదనట్లేదు. ఇంకెవరో వీడియో కూడా చేసి చూపించారు ఆ అబ్బాయిని, ఆ అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ అవసరం అర్థమవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయికి ఎంత కావాలి, ఏ టైంలోపు కావాలి, ఏ పరిస్థితుల మధ్య కావాలి? సెపరేట్గా చేస్తే ఎందుకు ఇవ్వరు? పీపుల్ ఇస్తారు కదా. సెపరేట్గా ఎందుకు చేయాలన్న ఆలోచన రాలేదు. ఈ అబ్బాయి కోసం చేసిన దాంట్లోనే యాడ్ చేసేసి బిల్లు ఈ అబ్బాయి దానికి పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అలా? అంటే నేను చేసిన తప్పు అది ఒకటే, అలా చేయడం వల్ల నాకు అయిపోయిందనే మాట వస్తుంది. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఇంకొకలా చెయ్యొచ్చు కదా. అప్పుడు ఆ అబ్బాయికి చేయాలనుకుంటే తన పేరు మీద ఒకటి పెట్టి తనకంటూ సెపరేట్ బిల్స్ ఉంటాయి, ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఉంటుంది, వాటన్నిటిని సబ్మిట్ చేసి చేయొచ్చు కదా. అవన్నీ మిస్సింగే, ఇందులో ఏమీ మాట్లాడలేదు. బేసిక్గా చెప్తున్నాను కదా, 6 minutes 50 seconds వీడియోలో 1% కూడా దేనికి క్లారిటీ ఇచ్చిన ఫీలింగ్ లేదు, ఒక్క బాండ్ పేపర్ తప్ప. ఆ బాండ్ పేపర్ ఒకటి చూపించాడు. సో పేరెంట్కి తనకి మధ్య ఉన్న ఒక అగ్రిమెంట్ లాగా దాన్ని చూపించాడు, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివీల్ చేయలేదు. ఆ బాండ్ పేపర్లో ఏముందో ఏం చెప్పలేదు. సో పేరెంట్కి నేను ఇది ఆల్రెడీ ముందే చెప్పాను అంటాడు, అది ఆ బాండ్ పేపర్లో ఉందా లేదా? ఉంటే ఓకే, ఒకళ్ళు లేకపోయినట్టయితే తిను చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? అప్పుడు ఆ టైంకి పేరెంట్ వచ్చి ఒప్పుకుంటే ఓకే, పేరెంట్ ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచించాలి, ఇవేమీ లేవు అక్కడ.
ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే చెప్తా, ఎవరైతే ఆల్రెడీ ఇలాగ పిల్లలకి డొనేట్ చేస్తున్నారో వాళ్ళు డొనేషన్స్ ఆపకండి. ఎందుకంటే మీరు ఆపడం వల్ల వేరే పిల్లలకి నష్టం కలుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చెయ్యలేదు, నేను ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని కొంతమంది అలా ఎలా బ్రో చెయ్యాలి గవర్నమెంట్ అది ఇది అని అంటున్నారు, కానీ అది అవ్వదు గవర్నమెంట్ పని. ఎందుకంటే అంటే వేరే ఏవైతే నిధులు అవి ఇస్తున్నారు, స్కీములు ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. సో వాటన్నిటిని ఇక్కడ ఇవ్వచ్చు కదా అంటే ఒకటి చెప్తా చూడండి. సో ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది, దాన్ని మనం తక్కువ చేయడానికి లేదు. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, అది వేరే విషయం. అదనే కాదు, వేరే ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఇస్తున్నారు, వాటిని కూడా పీపుల్ డెఫినెట్గా అడుగుతున్నారు, కావాలని కోరుకుంటున్నారు, వాటిని ఇస్తున్నారు, అయిపోయింది. సో ఈ 16 అంటే జనరల్గా ఒక 1000-1200 మంది దాకా పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇంత మొత్తం డబ్బు ఖర్చు పెట్టాలంటే 15,000 కోట్ల రూపాయల పైనే ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. సో అదంత ఈజీ కాదు. గవర్నమెంట్ని మనం ఇది డిమాండ్ చేయడం అనేది కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ రెవెన్యూ కదా. సో దాన్ని ఎలా వాడాలనే దానికి గవర్నమెంట్కి ఒకటి ఉంటుంది, బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఖజానాలో ఎంతవరకు వాడగలరో అంతవరకే వాడగలరు. పునర్వికాకి వాడారు కదా ఆఖరికి. సో అలాగే ఎంతవరకు వాడగలరో అంతవరకే వాడగలుగుతారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు వాడలేరు. సో ఇక్కడ ఇంకొకటి బేసిక్గా ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అంతకుముందు ఏదైతే అంటే రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు కదా ఆదిరెడ్డి గారి ట్వీట్కి వాటన్నిటికీ కూడా. సో దాంట్లో బేసిక్గా అంటే లైక్ అసలు ఏం చేయలేదు అన్నట్టుగా తిని చెప్పారు, కానీ వాళ్ళు చేశారనే మాట వస్తుంది. సో అందులో ఏది వాస్తవం? ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది ఈ ఒక్క దగ్గరే ఆగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. సో ఆ పాతవి కూడా తీసేసాడు ఆ వీడియోలు, ఆ గాంధీ అబ్బాయిది అవన్నీ ఉంటాయి. సో ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే నవీన్ మీద. ఇవన్నీ క్లారిటీ ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళిపోతానంటున్నాడు. ఏందో ఆయన ఏదైనా కొంచెం త్వరగా ఇవ్వు బ్రో, నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయితే అదే. నా క్వశ్చన్ ఒకటి ఉంది కదా, సో అది కూడా చూడు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే కొంచెం త్వరగా చేయడానికి ట్రై చేయి. మేబీ ఇంజెక్షన్ అయిపోగానే క్లారిటీ ఇవ్వు, డైరెక్ట్గా వెళ్ళు బెంగళూరులో పోనీ ఆ హాస్పిటల్ ఏదో తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయి. అది నేను చెప్పగలిగేది. సో అది మరి. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తను ఏదైతే వీడియో చేశాడో దాని మీద. సో తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి, షేర్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఆ ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. మీరు ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటున్నట్టయితే ఇన్స్టాలో నాకు ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి. ఈ టాపిక్ గురించి మీ డిస్కషన్ ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటున్నట్టయితే నాకు డిఎం చేయడానికి ట్రై చేయండి. మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా నాకు డిఎం చేయండి. మీకు ఏమైనా తెలిసినట్టయితే నేను మీతో కూడా మాట్లాడి మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ నేను పీపుల్కి పబ్లిక్ డొమైన్లో పెడతాను నేను. సో నాకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్. ఒక 1,13,000 ఫాలోవర్స్ ఉంటారు. సో దాంట్లో డిఎం చేసి నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.